హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాం. సో రేడియస్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్, డయామీటర్ వచ్చేసి 14 సెంటీమీటర్, అలాగే దీని యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసి 44 సెంటీమీటర్. 7 7 క్యాన్సిల్ అయితే 22 × 2, సో 44 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయబోతున్నాం. సో ఏంటి అంటే, సో ఇప్పుడు చూడండి, సో మనకి దీని నుండి ఫామ్ అయ్యే రెక్టాంగిల్ వచ్చేసి, సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, అంటే ఈ ఏరియాతోనే, ఓకేనా. సో అది ఎలానో చూద్దాము. సో మనకి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దాని ప్రూఫ్ కోసం సో ఇక్కడ మనం ఒక సర్కిల్ని తీసుకొని, సో దీని యొక్క సెమీ సర్కిల్ని, సో ఇది సెమీ సర్కిల్ కదా, సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా 8 పార్ట్స్ డివైడ్ చేసుకున్నాం. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ కూడా 8 పార్ట్స్. సో ఈక్వల్ పార్ట్స్ని తీసుకున్నాము. సో ఆర్కులు డ్రా చేసుకొని ఈక్వల్ పార్ట్స్ డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 8 ఇక్కడ 8, టోటల్ 16 పార్ట్స్. సో హాఫ్ ఆఫ్ ది సర్కిల్ని మనం షేడ్ చేస్తాం ఒక కలర్తో. సో ఇలా హాఫ్ పార్ట్ని వచ్చి షేడ్ చేసుకున్నాం, మిగతా హాఫ్ పార్ట్ని ఖాళీగా వదులుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం వచ్చేసి ఈచ్ సెక్టార్ని వచ్చేసి కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని పీసెస్గా ప్రిపేర్ చేసుకుందాం. మొత్తం మనకి ఎన్ని పీసెస్ వస్తాయి? 16 పీసెస్ అనేది వస్తాయి. సో ఇలా సర్కిల్ని మనం ఇలా కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి కిందికి పెట్టినప్పుడు ఇలా పైకి మనకి అన్షేడ్ పార్ట్ రావాలా. ఇలా వచ్చేసి ఒక పేపర్కి అన్నీ కూడా ఇట్లా అటాచ్ చేసుకొని స్టిక్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం ర్యాండమ్గా సో ఒకటి అన్షేడు షేడు, సో షేడ్ వచ్చినవి కింద పెట్టుకున్నాము, అన్షేడ్ వచ్చేసి దీనికి అటాచ్ చేసుకొని ఒక పేపర్ మీద ఇలా వచ్చేసి అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఓవరాల్గా సో ఇప్పుడు మనము టాపు బాటము రెండు కూడా మెజర్ చేసుకుంటే, సో ఇక్కడ చూడండి రెండు కూడా మెజర్ చేసుకుంటే 0 నుంచి, సో ఇక్కడ చూడండి, సో ఓవరాల్గా మనకి ఇది 22 పైన ఉంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి 22 పైన ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి సర్కంఫరెన్స్ మనం తీసుకున్న రేడియస్ ఎంత? 7 సెంటీమీటర్స్. ఈ 7 సెంటీమీటర్స్ అలాగే డయామీటర్ 14 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీని నుండి సర్కంఫరెన్స్ ఫార్ములా అయింది 2 × πr కదా. సో ఇది 44 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ 44లో హాఫ్ చేస్తేనే కదా 22 వచ్చింది. సో ఇక్కడ చూడండి 22 ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఇక్కడ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత వచ్చింది? 2 πrలో హాఫ్ వచ్చింది. 2 πrలో హాఫ్ అంటే సో ఇక్కడ మనకి 44 కదా, ఈ 44లో సగం ఎంత? 22 సెంటీమీటర్స్ అనేది లెంత్ వచ్చింది. అలాగే మనం బ్రెడ్త్ కూడా అబ్జర్వ్ చేసుకుందాం. సో ఇక్కడ బ్రెడ్త్ చూసుకుంటే మెజర్ చేసుకుంటే ఇక్కడ చూడండి 0 నుంచి సో మనకు తీసుకున్న రేడియసే వస్తుంది 0 to, సో ఇక్కడ ఇది 7 సెంటీమీటర్స్, అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్, ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏమవుతుంది? ఇక్కడ 22, ఇక్కడ 7, అలాగే ఇక్కడ కూడా 7 సెంటీమీటర్స్, అలాగే ఇక్కడ మెజర్ చేసుకున్నాము కూడా మనకి 22 అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి 22 అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 22 సెంటీమీటర్స్, అలాగే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, మరి దీని నుంచి మనం ఏం రాస్తాం? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఈక్వల్, ఆ ఏరియాతోనే కదా ఇవి కూడా మనం ఫామ్ చేసింది. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీని నుంచి మనం ఫార్ములా వచ్చేసి ప్రూవ్ చేయబోతున్నాం. లెంత్ వచ్చేసి ఎంత? ఇప్పుడు 2 πrలో హాఫ్ అంటే πrఏ కదా, సో πr ఇంటూ, సో బ్రెడ్త్ మనకి ఎంత వచ్చింది? బ్రెడ్త్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్, సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు πr². సో ఓవరాల్గా ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా వచ్చేసి πr². సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. సో తీసుకున్న సర్కిల్ని ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకొని, సో సగం పార్ట్ని షేడ్ చేసుకొని సగం పార్ట్ అన్షేడ్ చేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేస్తే మనకు ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఇది ఈక్వల్, దాని నుంచే మనము
ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా అనేది తీసుకున్నాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.